యువత రోడ్డు భద్రత నియమాల్ని పాటించి విలువైనటువంటి ప్రాణాల్ని కాపాడుకోవాలని చిట్యాల మండలంలో పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిట్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో యువత మంచి మార్గంలో నడవాలని, రోడ్డు భద్రత నియమాల్ని తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు అరైవ్ అలేవ్ పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువత ప్రాణాలు కోల్పోతున్నారని, రోడ్డు భద్రతపై అవగాహన కోసం పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కాగా చిట్యాల సిఐ మల్లేష్ యాదవ్, ఎస్ఐ శ్రావణ్ కుమార్ హాజరై అవగాహన కల్పించారు. ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతను పాటిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ రూల్స్ ని తప్పకుండా పాటిస్తానని, టూ వీలర్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ ధరిస్తానని. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల పరిధిలోని యూత్ మరియు మిగతా గ్రామస్తులతోటి మీటింగ్ ఆర్గనైజ్ చేయడం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, తెలంగాణ పోలీస్ శాఖ ఏదైతే ఈ 10 days అరైవ్ అలేవ్ అనే ఒక క్యాంపెయిన్ తీసుకుందో, ఈరోజు మొదటి రోజులో భాగంగా ఒక విలేజ్ లెవెల్లో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, రోడ్ సేఫ్టీ అనేది, మరి రోడ్డు ప్రమాదాల బారిన పడి చాలామంది తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రాణాలు పోగొట్టుకోకుండా వాళ్ళు కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలని ఈరోజు అవేర్నెస్ చేయడం జరిగింది. మేమే కాకుండా తర్వాత ఏదైతే ఈ రోడ్డు ప్రమాదం బారిన పడి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ, లేకుంటే వాళ్ళ బంధుమిత్రులను కోల్పోయిన వారిని తీసుకొచ్చి వాళ్ళతో కూడా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయిన పబ్లిక్కి వాళ్ళు ఏ విధమైన సఫర్ అవుతారు, ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనేది వాళ్ళకు వివరించడం జరిగింది. సో దయచేసి ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, రోడ్ సేఫ్టీ రూల్స్ అనేది పాటించాలి. హెల్మెట్ ధరించడం, తర్వాత సీట్ బెల్ట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండడం, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ పోవడం, స్పీడ్ ఓవర్ స్పీడ్లో వెళ్ళి ఇబ్బంది పడడం, రాంగ్ రూట్లో వెళ్ళడం, ఇటువంటి ఏవి కూడా చేయకుండా మరి సేఫ్టీగా వెళ్ళి సేఫ్టీగా ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబానికి భద్రత కల్పించవలసిందిగా, వాళ్ళ యొక్క భరోసా ఇవ్వాల్సిందిగా ఇక్కడున్న యూత్ని అందరినీ కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. మిగతా ప్రజలందరూ కూడా పాటించి మరి తెలంగాణ పోలీస్ శాఖ సహకరిస్తారని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇదిలా ఉంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించిన పలువురు యువతకు చెందిన కుటుంబ సభ్యులు మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో తమ కొడుకులు ఏ విధంగా మరణించారో కన్నింటి పర్యంతం అవుతూ వివరించారు. రోడ్డు భద్రతని పాటించాలని, తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలించవద్దని కోరారు. తెచ్చి ఇచ్చి మళ్ళీ సాయంత్రం రాగా ఇద్దరు ఆక్సి వ్యాన్ గుద్దుకొని ఇద్దరు నా కొడుకులు దూదకులలో పిల్లలు ఇద్దరు చనిపోవడం జరిగింది. దయచేసి మీరు ఈ కన్నుండి మీ సీట్ రాకుండా, మందు రాకుండా నా కడుపుకోత మీరు చూడండి. మేము ఇప్పటికి 7 నెలల కానుండి నా భార్య ఎత్తలేదు, మంచాలకెళ్ళి ఎత్తలేదు. నా కొడుకు 20 ఏళ్ళ కొడుకు ఏంటో. ఇక నుంచి దయచేసి మీకు అందరికీ దయచేసి చెప్తున్నా, నా కడుపుకోతుంది. ఇక మీ తల్లిదండ్రులకు పెట్టకూడదు. హెల్మెట్ ఉంటే బతుకున్న కొడుకు, హెల్మెట్ లేదు. బండి ఫీడ్ మీద రాకుడి ఫీడ్ మీద వచ్చిర్రట, ఫీడ్ కంట్రోల్ మీద రాదు. మీకు దయచేసి చెప్తున్నా. అంటే మన రక్తమే లాంటిది. బండి ఎక్కిందంటే బుయ్యి అని ఎక్కడం. హెల్మెట్ లేకుండా ధరించకుండా, ఇప్పుడు మన ఇదివరకు రోడ్లు చూస్తే గుంతలమయంగా ఉండేది. కానీ ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా కూడా రోడ్లు బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోజున రోడ్లు కూడా మనకు ఇవాళ సింగిల్ రోడ్లు ఉండే, ఇప్పుడు అన్ని డబుల్ రోడ్లు ఉండి ఎక్కడ కూడా గుంతలమయం లేకుండా కూడా ఈ ప్రభుత్వాలు మనకు సహకరిస్తూ సౌకర్యం సులభతరంగా ఉండాలనే ఉద్దేశంతో వారు చేస్తుంటే, మనం కొందరు ఏంటంటే అప్పటి వాడికి నిడివిడి జ్ఞానంతో ఉన్నటువంటి అవగాహన లోపం ద్వారా హెల్మెట్ ధరించకుండా, అదే విధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మనం విచ్చలవిడిగా బైకులు నడపడం జరుగుతుంది. దాని ద్వారా మంచిగా అంటే రోడ్డు ఏదైతే వస్తున్నటువంటి వ్యక్తులను కూడా మనం ఢీకొట్టడం జరుగుతుంది. మనం బాగుపోయినా కూడా ఎదుటి వ్యక్తి ఎట్లా వస్తాడో తెలియలేని పరిస్థితి. కాబట్టి మనం ఏదైతే మన ఈ నిబంధనలను పాటించి, మనం గనక మన యొక్క నిబద్ధతలో ఏ విధంగా రూల్స్ ప్రకారం మనం వెళ్తే ఇంకో కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్ళం కాకూడదు. అదేవిధంగా మన కుటుంబం కూడా అన్యాయం కాకుండా ఉండాలి.